ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే స్ఫూర్తితో ప్రజలకి ₹2కే బియ్యం పెట్టి ఆకలి తీర్చిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అని పత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు అన్నారు. గుంటూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని భారీ కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకోవడం తెలుగువారి అందరికీ పండగ లాంటిదని రామాంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. కార్యకర్తలందరూ, కుటుంబ సభ్యులందరూ కొద్దిగా ముందుకు రండి, స్టేజ్ ముందుకి. ఓకే మ్యామ్. వ్యవస్థాపకులు మరి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటువంటి ఒక స్ఫూర్తితో ఆయన ప్రజలకు ఆ రోజు ₹2 కిలో బియ్యం పెట్టి అందరికీ ఆకలి తీర్చినటువంటి ఒక కలియుగ దేవుడిగా చెప్పబడుతున్నటువంటి నందమూరి తారక రామారావు గారి జయంతిని ఈరోజు జరుపుకోవడం మరి పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా క్యాడరు నాయకులకు అందరికీ కూడా పండగ వాతావరణం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలు, పుట్టినరోజు వేడుక ప్రతి గ్రామంలో జరుగుతుండడమే కాక, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల ఒక రాక్షస పాలనకు, మరి ముఖ్యంగా ప్రజా వ్యతిరేక పాలనకు స్వస్తి చెప్పడానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కసితీరా ఓటు వేసినటువంటి ప్రజలందరూ ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో మళ్ళా అధికారంలోకి రాబోతుందన్నటువంటి ఒక ఆలోచనతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని భారతదేశానికి చాటిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన 100వ జయంతిని పురస్కరించుకుంటూ మా కార్యాలయంలో ఘనంగా ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో ఇలా మేము పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా సంతోషదాయకంగా ఉంది. ఒక మహిళగా నేను రెట్టింపు ఆనందంతో ఇలాంటి వ్యక్తుల జయంతుల్ని జరుపుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఆత్మగౌరవంలో కూడా ఆడవారి ఆత్మగౌరవాన్ని పెంచే ఒక మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యక్తిత్వపరంగా ఎందరికో స్ఫూర్తిదాయకులు. అలాగే నటనగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాముణ్ణి, కృష్ణుణ్ణి చూశారో లేదో తెలియదు కానీ